దేవుని ఇంట్లో ఎవరు ఉంటారు? దేవుని పిల్లలు ఉంటారు. దేవుని పిల్లలు కాకుండా దేవుని ఇంట్లో ఉండే ఛాన్స్ లేదు. ఇప్పుడు నువ్వు కానీ నేను కానీ దేవుని ఇంట్లో మరణించిన తరువాత దేవుని ఇంటిలో దేవునితో పాటు నిత్యము ఉండాలంటే మనం ఏం కావాలి? దేవుని పిల్లలము కావాలి. ఏ పాపమైతే, ఏ లోపమైతే, ఏ తప్పైతే, ఏ అలవాటు అయితే పరలోకానికి వెళతాను అని చెప్పి ధైర్యంగా చెయ్యి ఎత్తకుండా చేసిందో వినో, అదే పాపము, అదే అలవాటు. ఇంత బతికి ఇంత శ్రేష్టమైనటువంటి రక్షణ సువార్తను వింటూ నువ్వు పరలోకానికి వెళ్ళలేకపోతే ఎందుకు నీ భక్తి? ఆ భక్తి వల్ల ఏమిటి లాభం? ఒకసారి ఆలోచించు. ఏ పాపమైతే నీ చెయ్యి ఎత్తకుండా చేసిందో అదే పాపం పరలోకం కూడా వెళ్ళకుండా చేసేసు. బ్రదర్, నేను పాపిస్తోండి కదా, బ్రదర్ నేను పాపిస్తుందాన్ని కదా, రక్షించబడ్డం సాధ్యమా? పరలోకానికి వెళ్ళడం సాధ్యమా? అసాధ్యం. నువ్వు నేను పరలోకానికి వెళ్ళడం సాధ్యము కాదు. కాబట్టే నిన్ను నన్ను పరలోకానికి తీసుకుని వెళ్ళడానికే దేవుడే దిగొచ్చాడో.